హెచ్చరికలు తెలియపరుస్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈ దేహముతో మనము నివసించుచున్న కాలమంతయు ప్రభువునకు దూరముగా ఉన్నామంట. చూడండి, అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాశాడు. పుట్టుకతోనే రోమా పౌరత్వాన్ని కలిగిన వాడు, ఇశ్రాయేలు వంశపు వాడు, బెన్యామీను గోత్రికుడు. 1-40 కొరడా దెబ్బలను 5 సార్లు అనుభవించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి తర్వాత భూమి మీద బలముగా పరిచయం చేసిన వ్యక్తులలో నాకు ఇష్టమైన వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు. ఆయన చెరసాలలో ఉండి కూడా సువార్త ప్రకటించాడు, దేవుని పత్రికలు రాశాడండి. జైల్లో ఉండి కూడా శిష్యులను తయారు చేశాడు. ఎంత గొప్ప అభిషేకం, ఎంత గొప్ప పిలుపు, దర్శనం! నేను దేవుని నిమిత్తం సమస్తాన్ని, ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని పంటగా ఎంచాను.